2024 నుండి 2032 వరకు కూడా కుంభరాశి వారి పూర్తి జీవితం ఈ విధంగానే ఉండబోతూ ఉంది. మార్చి నెల మొదలు వీరి జీవితం మొత్తం మారబోతుంది. నమ్మలేని పరిణామాలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయని చెప్పడంలో సందేహం అనేదే లేదండి. అసలు కుంభరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో వచ్చేటటువంటి మార్పులు ఏమిటి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఏ విధంగా ఉండబోతోంది మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు మరియు పూర్వభద్ర 1-2-3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. రాశి చక్రంలో కుంభరాశి 11వది. ఈ రాశి వారికి అధిపతి శని. కుంభరాశిని స్థిర రాశి, వాయుతత్వపు రాశి, శీర్షోదయ రాశి అని కూడా పిలుస్తారు. కుంభరాశి వారికి సమయంలో అంటే 2024 సంవత్సరం నుండి 2032 వరకు కూడా వీరి పూర్తి జీవితం పూర్తిగా మారబోతూ ఉంది. వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా నమ్మలేనటువంటి పరిణామాలు వీరు ఎదుర్కొనబోతున్నారని చెప్పడంలో సందేహం అయితే కనిపించడం లేదండి. వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి అదృష్టం పట్టబోతూ ఉందండి. అసలు కుంభరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఏ విధమైనటువంటి మార్పులు రాబోతున్నాయో మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. మీ పట్టుదల మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా మిశ్రమ కాలం కనిపిస్తుంది. ఆర్థికంగా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్య పరిరక్షణ చాలా అవసరం. మనోబలం పెరగడానికి విష్ణు ధ్యానం శుభప్రదం. ప్రారంభించబోయే పనులలో ఆటంకాలు పెరగకుండా చూసుకోవాలి. వైరాగ్య ధోరణిని దరి చేరనీయకండి. పరీక్షాకాలం ఉంటుంది. మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది. శారీరక శ్రమ ఎక్కువైనప్పటికీ కూడా ప్రణాళికాబద్ధంగా చేపట్టిన పనులను పట్టుదలతో పూర్తి చేయగలుగుతారు. ఒక శుభవార్త మీకు మనోబలాన్ని కూడా పెంచనుంది. ఆర్థికంగా మిశ్రమ కాలం కనిపిస్తోంది. బంధువులతో విభేదాలు వచ్చే సూచనలు కూడా ఉన్నాయండి. అకారణ కలహ సూచన ఉంటుంది. శాశ్వతంగా వ్యవహరించండి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అనేది చాలా అవసరం. నవగ్రహాల ధ్యాన శ్లోకాలు చదివినట్లయితే మీకు అన్ని విధాలుగా కూడా మంచి చేకూరుతుంది. అసలు కుంభరాశి వారికి వారి జీవితంలో ఈ సమయంలో రాబోయే మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి, కుంభరాశి వారి జీవితంలో ఏ విధమైనటువంటి పరిణామాలను వీరు ఎదుర్కొనబోతున్నారు, ఈ ఏడాది కుంభరాశి వారికి కలిసి వస్తుందా లేదా కూడా మనం తెలుసుకుందాం. కుంభరాశి జాతకులకు 2024 సంవత్సరంలో శని జన్మస్థానంలో సంచరించడం చేత ఏలినాటి శని ప్రభావం వలన ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా ఈ ఏడాది మే మాసంలో బృహస్పతి యొక్క మార్పు కారణంగా కుంభరాశి వారికి మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయండి. అంతేకాకుండా జనవరి నెల నుండి ఏప్రిల్ నెల వరకు కూడా గురుడు తృతీయ స్థానంలో ప్రతికూలంగా ఉండడం చేత మొదటి 4 నెలలు కుంభరాశి వారికి ఆర్థిక ఇబ్బందులు, పనులు యందు చికాకులు, కుటుంబ సమస్యలు కొంత వేధించును. మే నెల నుండి డిసెంబర్ నెల వరకు చతుర్థంలో గురుడు అనుకూలంగా వ్యవహరించడం చేత కుంభరాశి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయండి. ఈ రాశి స్త్రీలకు ఈ ఏడాది మార్పు తెచ్చేటటువంటి సంవత్సరము. ద్వితీయార్థం స్త్రీలకు బాగా కలిసి వస్తుంది. కుంభరాశి విద్యార్థులకు 2024 సంవత్సరం ద్వితీయార్థం అన్ని విధాలుగా కూడా కలిసి రాబోతూ ఉంది. కుంభరాశి వ్యాపారస్తులకు వ్యాపార సంబంధిత విషయాల్లో ఈ 2024 సంవత్సరం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ధనపరమైనటువంటి సమస్యలను కుంభరాశి వారు కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఈ రాశి రాజకీయ నాయకులకు 2024 సంవత్సరం అంతగా కలిసి రాకపోవచ్చు. మొత్తం మీద ఈ ఏడాది కుంభరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కొంత అభివృద్ధి మరియు మార్పు తెచ్చేటటువంటి సంవత్సరం అని చెప్పవచ్చు. ఈ రాశి వారికి సంవత్సరం ప్రథమార్థం కుంభరాశి వారికి ప్రేమ వ్యవహారాలు వంటివి కలిసి రాకపోవచ్చు. ఈ 2024 ప్రథమార్థంలో జీవిత భాగస్వామితో కొంత ఘర్షణలు, మానసిక ఇబ్బందులతో కూడినటువంటి వాతావరణం ఏర్పడును. అంతేకాకుండా తృతీయార్థంలో అయితే కుంభరాశి వారికి ప్రేమ వ్యవహారాలు, భాగస్వామితో జీవిత వ్యవహారాలు అన్ని విధాలుగా కూడా అనుకూలించును. మొత్తం మీద ఈ కుంభరాశి వారికి ప్రేమ వంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయాల్లో 2024 మధ్యస్థ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయని జ్యోతిష శాస్త్రం చెబుతోందండి.
ఈ 2024 సంవత్సరం కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం కారణంగా ఆర్థిక విషయాల్లో గత కొంతకాలముగా అనేక సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయి. ధనము నిలువ ఉండకపోవడం, ఖర్చుల భారం పెరగడం వంటి సమస్యలు గత కొంతకాలముగా ఈ రాశి వారిని ఇబ్బంది పెడుతున్నటువంటి అంశాలుగా చెప్పవచ్చు. ఈ సంవత్సరం జనవరి నుండి ఏప్రిల్ వరకు కూడా ఈ రాశి వారికి పరమైనటువంటి విషయాల్లో చిక్కులు సమస్యలు కూడా వేధించే అవకాశాలు ఉన్నాయి. మే నెల నుండి జూన్ నెల వరకు కూడా కుంభరాశి వారికి ఆర్థిక స్థితిగతులలో మార్పు అనేది చోటు చేసుకుంటుంది. ద్వితీయార్థం ఆర్థికపరమైనటువంటి విషయాల్లో పురోగతి కలుగుతుంది. మొత్తం మీద ఈ ఏడాది కుంభరాశి వారికి ఆర్థిక పరంగా మధ్యస్థ ఫలితాలు ఏర్పడునని జ్యోతిష శాస్త్రం అయితే చెబుతోంది. అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ సమయంలో కెరియర్ పరంగా కూడా మార్పు సంభవించే సంవత్సరం అని చెప్పవచ్చు. ఎవరైతే కెరియర్ పరంగా ప్రస్తుతం పనిచేసే ఉద్యోగాలలో మార్పు కోరుకుంటున్నారో వారికి 2024లో ఉద్యోగ మార్పు కలిగే సూచన. 2024 ప్రథమార్థం ఉద్యోగస్తులకు మధ్యస్థంగా ఉంటుంది. మే నెల నుండి కూడా డిసెంబర్ మధ్య సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో కుంభరాశి ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా గోచరిస్తూ ఉన్నాయండి. చూసారు కదా కుంభరాశి వారి జీవిత పరంగా ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో ఎటువంటి మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి కూడా తెలుసుకున్నాం కదా. ఇక కుంభరాశి వారి గుణగణాలు, వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు తెలుసుకుందాం. కుంభరాశి వారు పోటీ లేని చోట్ల కూడా వీరి మంచితనము వలన పోటీదారులను కొని తెచ్చుకుంటారు. ఇతరుల ఎత్తులను తేలికగా చిత్తు చేయగలుగుతారు. అయినా సరే స్వయం కృతాపరాధాన్ని సరిదిద్దుకోలేరు. వీరు కోల్పోయినటువంటి ధనము, పదవి ఇతరులు వీరి కారణంగానే పొందారని పేరు వస్తుంది. కుంభరాశి వారికి భాగస్వామ్యం కొంతకాలమే లాభిస్తుంది. హస్తవాసి మంచిదని పేరు వస్తుంది. సోదరి వర్గానికి సహాయం చేయడం వలన మరో వర్గము దూరము అవుతారు. పై స్థాయి క్రింది స్థాయి వారి వలన ఏకకాలంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయండి. ఈ రాశి వారికి రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి. కోర్టు వ్యవహారాలలో అపజయము ఎదురవుతుంది. ఆత్మీయ వర్గము ద్రోహం చేస్తే తప్ప ఏ విషయమునకు కూడా లోటు అనేది ఉండదు. ఆధ్యాత్మికంగా వృత్తి ఉద్యోగాల పరంగా అనేకమైనటువంటి రంగాలలో అనుభవంను గడిస్తారు. ఎదుటివారి మనస్తత్వము తేలికగా గ్రహిస్తారు. వీరికంటే వెనుక వచ్చినటువంటి వారు వీరిని అధిగమించి ముందుకు సాగినా సరే దీర్ఘకాలంలో వీరు అధిగమించగలుగుతారు. కుంభరాశి వారు పెద్దలు ఇచ్చిన స్థిరాస్తులను పోగొట్టుకున్న స్వశక్తితో తిరిగి సంపాదించుకుంటారు. కుంభరాశి వారు ఈ సమయంలో కొన్ని జాతకపరమైన పరిహారాలను ఆచరించాలి. మీ శరీరం పైన బంగారం ధరించడం మీకు చాలా మంచి అదృష్టాన్ని తెస్తుంది కనుక అదృష్ట శక్తులను, అనుకూలతను ఆకర్షించడానికి బంగారపు ఆభరణాలను ఎల్లప్పుడూ కూడా ధరించి ఉండడానికి ప్రయత్నించండి. మీ పనులలో అడ్డంకులు తొలగిపోవడానికి మంగళవారం, బుధవారం మరియు చవితి రోజుల్లో గణేష్ మంత్రాలు మరియు స్తోత్రాలను పఠించండి. గణపతిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే మంచిది. చూసారు కదండి కుంభరాశి వారి గుణగణాలు, వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు ఏమిటో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.